Yo guys, what's up? क्या हाल चाल है सभी लोगों का? Welcome back to once again the Uncertified guys. So guys, finally విజయ్ తలపతిది మూవీ అనేది రిలీజ్ కాబోతుంది ఆన్ జనవరి 9th అండ్ ట్రైలర్ అనేది మనందరికి న్యూ ఇయర్ స్పెషల్ గా మనకి ఇచ్చారు. సో ఈరోజు డే 3 జనవరి డే 3 ఇంకా మనకు ఓన్లీ 6 డేసే ఉంది ఈ మూవీ రిలీజ్ కావడానికి. సో జననాయకన్ అఫీషియల్లీ లైక్ మేము వెయిట్ చేస్తున్నాం, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం దీని ట్రైలర్ గురించి. సో ఫైనలీ ట్రైలర్ హ్యాస్ బిన్ కేమ్ అండ్ నిజం చెప్పాలంటే తలపతి లాస్ట్ మూవీ yes and we are very excited to watch the movie and first అయితే ట్రైలర్ వచ్చేసింది, ఆ ట్రైలర్ కి రియాక్ట్ చేసేద్దాం గైస్. దాని తర్వాత మనం మాట్లాడదాం ఇవంతా గురించి. అయినా తలపతి విజయ్ నెక్స్ట్ పొలిటిక్స్ కి దానిలోకి వెళ్తున్నారు. సో దాని థీమ్ మీద బేస్ అయినది మూవీ కూడా, జననాయకన్. సో అసలు చెప్పాలంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మూవీ చూసి అంటే జననాయకన్ అంటే మొత్తం టోటలీ పొలిటిక్స్ మీదనే ఉంటదని అనుకున్నాను. కానీ బట్ కొన్ని కామెంట్స్ కొన్ని ఎలా వచ్చినాయంటే ఏఐని ఏదో కొద్దిగా డిఫరెంట్ గా ఏదో కాన్సెప్ట్ ఉందని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ మనకి తెలియదు ఎవరికి, ఆ ట్రైలర్ చూశాక కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో 3 2 1 లెట్స్ గో. ஒரு பேர் அனுப்பிச்சிருங்க, அவன் யார் என்னன்னு விசாரிச்சுக்கோங்க. தொட்டலையே சம்பவம் பண்றவங்க கேள்விப்பட்டிருப்பேன், அதுல ரெக்கார்டு வைக்கிறவங்க கேள்விப்பட்டிருக்கியா? தளபதி விஜய் நான் சாதாரண மேபி அதை செய்த சம்பவம் சூப்பரா இருக்கும்னு சொல்லுவாங்க. பொண்ணுங்களுக்கு பயம் இருக்கக்கூடாது சார். விஜய புலி மாதிரி வளரும். இந்த வருஷமாவது ஆர்மி அப்ளிகேஷன்ல ஒழுங்கு எடுத்து கொடுங்க. என் பொண்ணை சொல்ல சொன்னவன் யாரு? బాబీ బాడీ బాగుందిరా, అదే క్రేజీ. இந்தியா என் காலடியில் வந்த பழம். ஓஎம் అరే సునీల్ எனக்கு நார்மலா வேண்டாம். பாருங்க கை எப்படி நடக்குது. விஜயோட வயதுக்கு பின்னாடி ஏதோ பெருசா ஒண்ணு இருக்கு. அது தெரிஞ்சா இந்த நாட்டுக்கு வரக்கூட ப்ராப்ளத்தையே தடுக்கலாம். மக்களுக்கு நல்லது பண்ற இதுக்குள்ள வராது, உன்னை காப்பாத்திக்கிட்டு ஓடி போயிட்டேன். వాయిస్ బల్ ఉందా? மொத்த ஐயோக்கியமே நினைக்கிறான் அவங்க ஜெயிக்க கூடாது. உன்னால ஒன்றும் பண்ண முடியாது, விலகி போகும். மக்கள் அவனை கொண்டாடிக்கிட்டு இருக்காங்க. இப்போ கொன்ன கடவுளாயிடுவான். அவனை உயிர் தெழ முடியாத சிலுவையில அறையணும். உன்னை காலி பண்ணிடுவேன், அசிங்கப்படுத்திடுவேன்னு சொல்ற எவனா இருந்தாலும் சரி, திரும்பி போற ஐடியாவே இல்லை. I am coming. సో అదే సో ఇది వెయిట్ సో దీనిది ఆ ఏది చూపించారో దాని గురించే ఇంటర్నెట్ లో చాలా కొద్దిగా నడిచినాయి. జస్ట్ కాకముందుకే అంటే జస్ట్ ట్రైలర్ రిలీజ్ కాకముందుకే రీల్స్ రావడం స్టార్ట్ అయినాయి. అప్పుడే ఏంది ఇది ఉంటుంది. సో ఆయన మన తలపతి విజయ్ ఫైనల్ మూవీ అండ్ తర్వాత మనకు రార్ మాక్సిమం అండ్ రార్ ఇంకా మనకి ఇంకా ఆయన మూవీస్ చూడలేము. బట్ ఆయన మూవీస్ చేసిన మూవీస్ లో చాలా ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటది. ప్లస్ ఆయన ఈ మూవీలో కూడా కాస్ట్ చాలా బాగున్నారు బ్రో. బాబీ ఉన్నాడు, సునీల్ అండ్ ప్రకాష్ రాజ్. సో క్రేజీ ఉండబోతుంది మూవీ అయితే. ఐ హావ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఫర్ దిస్. ప్రకాష్ రాజ్ అయితే ఆయనకి మనకు తెలుసు ఆయన విలన్ లో చాలా అంటే విలన్ యాక్టింగ్ దాంట్లో చాలా బాగుంటారు. ఆయన యాక్టింగ్ కూడా ఆయన చాలా బాగుంటది. అండ్ ఈవెన్ సునీల్ ది చూస్తే కూడా ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అంటే సీరియస్ టైప్ లో ఉన్నాడు. అండ్ బాడీ బాగా పెంచిండు.
బాబీ అయితే బాడీ వాయించండి. ఇంకా మన తలపతి విజయ్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా మనం ఏం లేదు ఇంకా దాంట్లో. ఆయన స్టైలే, ఆయన ఓవరానే వేరే డిఫరెంట్. సో ఇంకా ఈ మూవీలో మనకు ఏం చెప్తారో ఏం చూపిస్తారో మనకు థియేటర్లోనే మనకు అర్థమవుతుంది. బేసిక్ గా చెప్పాలంటే పొలిటీషియన్ రిలేటెడ్ ఉన్నాయి బ్రో. అంటే పాలిటిక్స్ ఉన్నాయి, దాని తర్వాత వాళ్ళ కూతుర్ని ఆర్మీ పంపించడం, లాస్ట్ కి AI వచ్చింది సంథింగ్. అండ్ ఇప్పుడు ఏదో ప్లాన్ ఉన్నది ఇండియా మొత్తాన్ని ఏలడానికి. ఓఎం అంట, ఓఎం మనకు ఆ ఓఎం ఏందో మనకు ఆ థియేటర్లోనే మనకు తెలుస్తుంది. అండ్ ఇవన్నీ ఓవరాల్ గా నేను చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. అండ్ చూస్తే ఎక్సైట్మెంట్ ఉంది. ఆ బాబీ దేవాల్ని కూడా చూస్తే నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ఎందుకంటే కంబ్యాక్ ఇచ్చిన తర్వాత బాబీ దేవాల్ అవుతలేడు అసలుకి. అండ్ క్రేజీ. ఆయన యాక్టింగ్ కూడా బాగుంటది, చాలా బాగుంటది. బట్ చాలా ఇండస్ట్రీ అసలు అంటే చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఆయన ఇగ్నోర్ చేశారు. ఎప్పుడైతే మన సౌత్ ఇండస్ట్రీ నుంచే బాబీ దేవాల్ కి అసలు ఒక నేమ్ తెప్పించిండో అప్పటి నుంచి చూడు బాబీ దేవాల్ అసలు నార్త్ ని పట్టుకుంటలేడు. ఇంకా నార్త్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ వరకు, మొత్తం సౌత్ లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. బట్ నిజంగా బాబీ దేవాల్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేట్ బెస్ట్ యాక్టర్ ఈయన. అండ్ తలపతి విజయ్ ఈజ్ అ గ్రేట్. అండ్ మనకు ఫైనల్ గా 9th కి రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు క్లాష్ అవ్వబోతుంది మనకు రాజాసాబ్ తోటి. అండ్ మనకు సౌత్ లో తెలుసు రాజాసాబ్ కి ఎలా ఫ్యాన్స్ ఉన్నారో అండ్ తలపతి విజయ్ కి ఎలా ఫ్యాన్స్ ఉన్నారో అందరికి తెలుసు. అండ్ ఐ డోంట్ నో లైక్ 2 సినిమాలు ఎట్లా హిట్ అవుతుంది. ఎందుకంటే రాజాసాబ్ ఫ్యాన్స్ చూసిన తర్వాత తలపతి విజయ్ సినిమా కూడా చూస్తారు. అలానే కాదు ఈ సినిమా చూస్తున్నామని ఈ సినిమాని చూడము అని అట్లా అని కాదు. ఇప్పుడు అందరి ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో మనం అనేది మనకు ఎట్లానే సంక్రాంతికి వస్తుంది, చాలా హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఆ మధ్యలో మనం జననాయకునికి కూడా వెళ్తాము, ప్లస్ ప్రభాస్ మూవీకి కూడా వెళ్తాము. దాంతో పాటు చిరంజీవిది కూడా ఒక మూవీ రాబోతుంది. సో ఆ మూవీకి కూడా కన్ఫర్మ్ గా మనం వెళ్తాము. ఆ రివ్యూస్ కూడా మీకు ఇదే ఛానల్ లో రాబోతుంది. Yes, do like, share, subscribe, and also guys, please give us some suggestions and recommendations too. We will definitely react to those videos. And make sure you hit that subscribe button too. And yes guys, mali kalusukundam next vache video lo. Till then, take care, bye bye, have fun. I love you guys, bye bye.